హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ సమ్మర్ స్పెషల్ రెసిపీ చూడబోతున్నాం. అదేంటంటే క్రీమీగా చల్లచల్లగా సమ్మర్లో పిల్లలు పెద్దలు మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ సలాడ్. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేయడానికి చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. బౌల్ తీసుకుని బౌల్లో కాచాల్సిన గ్లాస్ పాలు వేసి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి స్పూన్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన పాలు మరుగుతున్నాయి కదా, ఈ మరిగే పాలని గరిటె పెట్టి కలుపుకుంటూ 2 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. చుట్టూ ఫామ్ అవుతున్న మేగడను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడే మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ని ఇంకొకసారి కలుపుకొని పాలలో వేసేసి ఆపకుండా 5 నిమిషాల పాటు గరిటె పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలపడం వల్ల కస్టర్డ్ ఉండలు కట్టకుండా ఉంటుంది. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ క్రీమీ టెక్స్చర్ రావాలి. మన టేస్ట్ తగ్గట్టు పంచదార యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇది బాగా ప్రిపేర్ అయిపోయాక ఇప్పుడు దించేసుకుని మనం గరిటెతో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. అప్పుడే మనకి పైన మేగడ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా గరిటెతో కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. మనం ఇందులో వేసే ఫ్రూట్స్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ కిస్మిస్ వాటికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడతారు కాబట్టి నేను ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వంట సోడా వేసి గోరువెచ్చని నీళ్ళు వేసి ఒక అరగంట పాటు అలా వదిలేసాను. ఇప్పుడు మనం బౌల్లో వేసిన కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటల పాటు చల్లారబెట్టుకోవాలి. ఈ ఫ్రూట్ని బాగా కడిగేసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కస్టర్డ్ని తీసుకుని దానిమ్మ గింజలు, కట్ చేసిన యాపిల్, కట్ చేసిన బనానా, కిస్మిస్, బ్లాక్ గ్రేప్స్ ఇవన్నీ మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీకు పైనాపిల్, పపాయ ఇంకా ఏమైనా సరే ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అన్నీ వేసుకుని ఇలా కలిపేసుకుంటే మనకు క్రీమీగా ఉండే కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. మీకు పిల్లలకి నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసి ఇలా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల పాటు ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. ఎవరైనా మనకి సమ్మర్లో ఫ్రెండ్స్ రిలేటివ్స్ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా.